అందరికీ నమస్తే. ఈరోజు ఇఫ్తారీకి బ్రెడ్ అండి, బ్రెడ్ పకోడా చేస్తున్నాను. బ్రెడ్ బజ్జీ అనమాట ఇది. అందులోకి స్టఫింగ్కు ఆలు బాయిల్ చేసి మెత్త చేసింది, కొద్దిగా గరం మసాలా, ఉల్లిపాయలు సన్నగా తరిగి, అంటే ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఇది తర్వాత ఆమ్చూర్ పౌడర్ అన్నమాట. కాస్త పుల్లగా ఉంటుంది కదా, ఆమ్చూర్ పౌడరు, పసుపు, ఉప్పు అండి, రుచికి సరిపడా ఉప్పు అన్నమాట. ఉప్పు, కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కసూరి మేతి అండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి, కొద్దిగా ఎక్కువ కాదు వేసి బాగా మిక్స్ చేసుకొని, కొద్దిగా ఈ బంగాళదుంపలో ఉండే చెమ్మంతా పూర్తిగా ఆరిపోయే వరకు కొద్దిగా ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకోవాలండి. ఇది ఇందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్ కూడా వేసుకోవాలన్నమాట. కారంగా పుల్లగా బాగుంటుంది. బాగా ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇది చేసి చల్లారనివ్వాలన్నమాట. బాగా పూర్తిగా చల్లారాలి, అప్పుడే మనం వేసుకోవాలి. ఈలోగా బజ్జీ పిండి కలుపుకుందాము. బేసన్ ఆట ఉంటుంది కదా, శనగపిండి, అది ఇది చల్లారాలండి, పూర్తిగా చల్లారాలన్నమాట. ఇది చల్లారి బ్రెడ్ ఇలా పీలతో కట్ చేసుకున్నానండి. ఇలా ముక్కలు చేసేసుకున్నాను. అండి ఇందులో పిండిలో, శనగపిండిలో ఇది ఓమం అండి, అది వేస్తే కొంచెం కడుపు ఉబ్బరం, గ్యాస్ కదా శనగపిండి, అది ఉబ్బరం తగ్గిస్తుంది. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను, ఉప్పు వేసుకుంటున్నాను, కొద్దిగా సోడా, తగినంత ఉప్పు అనమాట. ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ బాగోదు. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేసేయకూడదు, కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. ఇది ఇంకోండి ఇలా కట్ చేసుకొని శాండ్విచ్ లాగా మనము ఇలా నింపుకోవాలన్నమాట. లోపల ఇలా ఆలు మిశ్రమం ఉంది కదా, అది చల్లారిన తర్వాత ఇలా బిచ్చేసుకోవాలండి. శాండ్విచ్ లాగా చేసుకోవాలి, చిన్న శాండ్విచ్ లాగా చేసుకోవాలన్నమాట. పెద్ద అయితే చాలా పెద్దవి అయిపోతున్నాయి, అందుకని దానికి మళ్ళీ కట్ చేశాను. ఇప్పుడు పిండి కలిపి పెట్టాను. ఇది ఆయిల్ వేడియింది, ఇప్పుడు వేసేస్తాను. చూడండి, ఇలా డిప్ చేసి ఇలా ఒకటి వదలాలి. ఇది
ఇలా చేసుకుంటున్నాం కదా, ఇలా వదలాలన్నమాట. వెనక ముందు తిప్పించి చేసేసినామంటే సరిపోతుందండి. నేను ఇంకో చిన్నది వేసుకున్నాను. ఇలా ముంచి ఇంకోసారి ఇలా ముంచేస్తే సరిపోతుంది, పూర్తిగా అయిపోతుంది అన్నమాట. చాలు 4 చాలండి. ఇప్పుడు ఇది వేగాలి, కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించాలన్నమాట. ఎక్కువ ఫ్లేమ్ పెట్టద్దుకండి, హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లో వేసిన ఒక 2 నిమిషాల తర్వాత 2 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇది. కెచప్లో కానీ తింటారు, మేము టమాటా చట్నీలో తింటామండి. ఈ కెచప్లు ఇష్టం ఉండదు మాకు తినడానికి. సగం శాండ్విచ్ చేసేస్తుంటే చాలా పెద్దగా అయిపోతుందండి అది. ఇలా చేసుకుంటేనే నయం అన్నమాట. నెమ్మదిగా ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేట్టుగా తీసి వేసుకోవాలన్నమాట అన్నీ. తొందరపడి హై ఫ్లేమ్లో వేయకండి, తొందరగా వేగిపోతుంది, కానీ లోపల పచ్చిగా ఉంటుంది. బ్రెడ్ కూడా వేయించుకున్నాం మనం కొద్దిగా లైట్గా, అయినా కూడా పిండి అంతా బాగా ఉడకాలన్నమాట. అప్పుడే బాగుంటుంది, లేకపోతే కడుపు నొప్పి పిల్లలు కానీ చాలా. అందుకనే వామ్ వేసానండి, అజీర్తికి ఇది అవుతుంది. అజీర్తి విరుగుడు కోసము వామ్ వేసాను. శనగపిండి కొంచెం గ్యాస్ ప్రాబ్లం కదా, అందుకని వాము వేసాను. చిల్లీ ఫ్లేక్ వాము బాగా ఇచ్చేసి పెద్దగా అయిపోతుంది చూడండి. చాలామంది టమాటా సాసు చిల్లీ సాసు తింటారు, మేమైతే ఆ సాసులు తెప్పించామండి. ఇవే రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేస్తే తీసేయాలన్నమాట. ఇది వచ్చేసింది. ఈరోజు 11వ రోజు ఇఫ్తారండి. ఇఫ్తార్కు ఈ ఐటము కొద్దిగా ఫ్రూట్ సాలడ్ ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంత సరిపోతుంది అన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వస్తేనే తీసేయాలండి, మరి ఎక్కువగా వేగించకూడదు. మనము మీడియంలో పెట్టి చేసుకున్నాం కాబట్టి అన్ని వైపులా చక్కగా లోపల బయట అంతా చక్కగా ఉడుకుతుందండి ఇది. బయట బజార్లో కొనుక్కుంటే మనం సొంతంగా చేసుకుంటే టేస్టీ హెల్దీ తృప్తి అండి, చాలా ఎక్కువ తింటుంది. అదైతే లిమిటెడ్ ఉంటుంది. బజార్లో కొన్నా ఏదైనా మనకు కొంచెం శ్రమ అనుకోకుండా ఇంట్లోనే చేసుకుంటే, ఏది అన్నీ ఇంట్లోనే చేసుకుంటానండి, బయటది ఏది కొనను. ఇఫ్తార్ టైంలో కానీ ఎప్పుడు కానీ ఇంకా ప్రిఫర్ చేయను. చూడండి, ఇలా ఫస్ట్ ఇలా ముంచి
తర్వాత ఇలా టర్న్ చేసేసినామంటే సరిపోతుందండి. లోపల ఏం అసలు అది పడదనమాట. మనం పెట్టాం కదా ఇది ఆలివ్ ఇది మసాలాలు. దీనిపైన కావాలంటే చాట్ మసాలా చల్లుకొని తినొచ్చండి.